కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక మైనార్టీ కాలనీలో కేజీబీవీ విద్యాలయం నందు ఎమ్మిగనూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిని సఫరునిసా బేగం అధ్యక్షతన కేవీబీవీ ప్రిన్సిపల్ కవిత, నీతి ఆయోగ్ టీం మెంబర్ దేవుని బాబు పాల్గొని విద్యార్థులతో కలిసి ముందుగా ఆటపాటలు, ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్స్ ప్రదర్శిస్తూ అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ సఫరునిసా బేగం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ రోజు కేజీబీవీ విద్యాలయంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఆడపిల్ల చదువుకుంటే ఉన్నత స్థాయిలో నిలబడి సమాజంలో వెలుగుతారని, తద్వారా కుటుంబానికి ఆదర్శ మహిళగా ఉంటారని తెలిపారు. కనుక ఆడపిల్లగా మన బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యతో పాటుగా క్రీడల్లోనూ, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొనాలని, ప్రతి ఆడపిల్ల రక్తహీనత లేకుండా చూసుకోవాలని, పెరుగుతున్న వయస్సును బట్టి ప్రతి ఆడపిల్ల రక్తహీనత లేకుండా చూసుకోవాలని, మంచి పౌష్టికాహారం కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్స్ భాగ్యలక్ష్మి, నీలమ్మ, వైలా ప్రీతి, సురేఖ, మహాదేవి, ఆశాలత, నీలిమ, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు. కాపాడుకోవాలంటే మనకు ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఖచ్చితంగా చదువుకోవాలా. ఉన్నత స్థాయి వరకు తీసుకుపోయినప్పుడే మన కాళ్ళ మీద మనం కూడా ఏదైనా ఒక ఉద్యోగం సంపాదించుకొని మన కాళ్ళ మీద మనం నిలబడి మన ప్రతి ఒక్క ఆడపిల్ల కానీ ఖచ్చితంగా చదువుకోవాలా. అంటే సమాజంలో రకరకాల కారణాల వల్ల, అంటే బయట మనకు తెలియకుండానే కొన్ని హానికరమైన పరిస్థితుల వల్ల మనము బయట ధైర్యంగా వెళ్ళలేము. ఎవరన్నా బయట పోయినప్పుడు ఏదన్నా మేము ఇస్తాము, తీసుకోండి, చెయ్యండి అంటే ఎవరి మాటలు వినకూడదు. మీరు ఎవరి మాటలు వినాలా? తల్లిదండ్రి మాట వినాలా, తర్వాత టీచర్స్ మాట వినాలా. బయట వ్యక్తుల మాటలు ఎవరు వినకూడదు. సమస్య పరిష్కారం అనేది టీచర్లు చెప్తారు, తల్లిదండ్రులు చెప్తారు. మీరు అట్లే ఉన్నారనుకో ఆ సమస్య పెరిగి పెద్దగా మళ్ళీ పెద్దగా అయిపోతాయి.